జల వనరుల పరిశీలన, అంచనా మరియు నిర్వహణ అంశాలపై శిక్షణలు ఇవ్వడం ద్వారా విద్యార్థులను ఈ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దవచ్చునని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ విఠల్ తెలిపారు. రైతులు, సామాన్యులు సాంప్రదాయక పద్ధతుల్లో జల అన్వేషణల వల్ల అనేక రకాలుగా నష్టపోతున్న దృష్ట్యా నిష్ణాతులైన జియాలజిస్టుల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ మరియు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా భూగర్భ జలాల మూలాలు, సుస్థిరత మరియు నిర్వహణపై జియాలజీ విద్యార్థులకు 3 రోజులు జూలై 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాల మాడ్యూల్ను విడుదల చేశారు. 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎస్ విఠల్, జియాలజీ శాఖ అధిపతి డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సైన్స్ కళాశాల వేదికగా జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ భూగర్భ జలాలు, హైడ్రోజియాలజీ ప్రాథమిక అంశాలు, వర్షపాతం, భూగర్భ జలాల పరిశీలన మరియు అంచనా, మ్యాపింగ్ టెస్ట్ ద్వారా పరిశీలన, ఫ్లోరోసిస్, భూగర్భ జలాల చట్టాలు, కఠిన శిలల్లో భూగర్భ జలాలు మరియు సుస్థిరత అంశాలపై విద్యార్థులకు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వనున్నారు. 2 అంచెల్లో జరగనున్న శిక్షణ కార్యక్రమంలో 2 రోజుల శిక్షణ అనంతరం 3వ రోజు అధునాతన పరికరాల ద్వారా జల వనరుల పరిశీలన, అంచనా మరియు నిర్వహణ అంశాలపై శిక్షణలు ఇవ్వడం ద్వారా విద్యార్థులను ఈ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దవచ్చునని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ విఠల్ తెలిపారు. రైతులు, సామాన్యులు సాంప్రదాయక పద్ధతుల్లో జల అన్వేషణల వల్ల అనేక రకాలుగా నష్టపోతున్న దృష్ట్యా నిష్ణాతులైన జియాలజిస్టుల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జి కృష్ణమూర్తి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి మాట్లాడుతూ నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధిలో ఎంజీయూ ముందుకు సాగాలని, రాబోయే రోజుల్లో జలశక్తి మంత్రిత్వ శాఖ సహకారంతో దీర్ఘకాలిక ప్రణాళికతో మరిన్ని కార్యక్రమాలు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ బోర్డు సైంటిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ విఠల్, పి యాదయ్య, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమ్ సాగర్, జియాలజీ శాఖ ప్రతినిధులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు.